రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పోలింగ్ సరళిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శ్రీనివాస్ అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, పోలింగ్ గడువు దగ్గర పడుతోంది, ఓటింగ్ సరళి ఎలా ఉంది, అలాగే పర్యవేక్షణ ఎలా కొనసాగుతోంది? యశోద, మనం ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం మాసప్ ట్యాంక్ లో ఉంది, అక్కడ ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూస్తే మొత్తం పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఇక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే అక్కడక్కడ ఓటేసినట్టుగా చూస్తుంది. అంటే 7 గంటలకే గ్రామ పంచాయతీ కాబట్టి, లోకల్ కాబట్టి వాళ్ళందరూ కూడా తొందర ఓటు వేసుకొని వచ్చేద్దాం అనుకుంటారు చాలా మంది కూడా. సో 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది, 1 గంట వరకు ఈ పోలింగ్ పూర్తవుతుంది. తర్వాత 2 గంటల నుంచి పోలైనటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను అంటే గెలిచిన వాళ్ళని ప్రకటిస్తారు. ఇంకోవైపు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ప్రక్రియ పూర్తవుతుంది. అంటే 5 గంటలకెల్లా మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. మనం విజువల్స్లో చూస్తే అక్కడక్కడ ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది అన్నటువంటి విషయాల మీద వెబ్కాస్టింగ్ ద్వారా చూస్తున్నారు. మనం కొద్దిసేపటి క్రితము జనగామ జిల్లా బచ్చన్నపేటలో కూడా ఒక వార్డులో ఎక్కువగా గుర్తులు ఉన్నాయన్నటువంటి విషయాల మీద కూడా ఇక్కడికి రిపోర్ట్ అందింది. అట్లాంటి సంఘటనలు తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా వెంటనే ఇక్కడికి అధికారులు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టును ప్రకారం రీపోలింగ్ పెట్టాలా, లేదంటే ఇంకేమైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించి తర్వాత పోలింగ్ నడిపించాలా అనేటువంటి విషయాల మీద కూడా అధికారులు ఎప్పటికప్పటికీ సమాచారం ఇస్తూ ఆ రిపోర్టు వచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలనే దాన్ని బట్టి చూస్తూ ఉంటారు. ఓవరాల్గా అయితే ఇప్పటివరకు అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం దాదాపుగా 40% మేర ఓటింగ్ అయిందనేటువంటి విషయాలని చెప్తున్నారు అధికారులు. ఒకసారి కొంతమంది ఇక్కడ వెబ్కాస్టింగ్ చూస్తున్నట్టు పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులతో కూడా మాట్లాడదాం. ఇప్పటివరకు వాస్తవానికి అధికారికంగా ఎంత పోలింగ్ శాతం నమోదైంది, తర్వాత ఇంకెక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అన్నటువంటి విషయాల మీద కూడా అడుగుదాం. సార్, అంటే వెబ్కాస్టింగ్ ద్వారా మీకేమైనా ఇంకా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి, మీకేమైనా పూర్తి స్థాయిలో సమాచారం ఉందా? ప్రస్తుతం వరకు అయితే ఎటువంటి సమాచారం లేదండి. ఫిజికల్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు అందిన ఏంటంటే ఒక చార్ట్ సింబల్ అనేది తప్పు జరిగింది, తప్పు సింబల్ వచ్చింది, పోలెట్ బ్యాడ్ అని వచ్చింది. ఒక పెద్దపల్లిలో ఒక టెండర్ ఓట్ పోల్ అయిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అది ఫిజికల్గా ఇంకా రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత అధికారులు అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి ఏం చేయాలని యాక్షన్ తీసుకుంటారండి. అంటే ఈ ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి సార్ మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్లో? తర్వాత ఏ పోలింగ్ స్టేషన్లో మనకి కెమెరాలు ఉన్నాయి? మొత్తం దగ్గర ఇప్పుడు ఇవాళ వచ్చేసి 34,000 పోలింగ్ స్టేషన్స్లో పోల్ జరుగుతుందండి. 750 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. సో వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నాము అంతే. ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనుకుంటాం? అంటే 9 గంటల వరకు అయితే 27% అని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 11:30గా వస్తుంది. ఇంకొక గంటన్నర అయితే కూడా పోలింగ్ పూర్తవుతుంది, 1 గంట వరకే కాబట్టి. ఇప్పటివరకు ఎంత నమోదైంది, ఏ విధంగా ఓటు నమోదు చేసుకుంటున్నారు? అంటే ప్రస్తుతం వరకు పొద్దున్న 9 గంటల వరకు 27% ఉంది. సో ఆ లెక్క ప్రకారము మేబీ 11 గంటలకి దగ్గర 40% వరకు పోల్ అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాం. 40-50% పోల్ ఉంటుంది. సో రమారవి పాత ట్రెండ్స్ ప్రకారము అరౌండ్ దగ్గర 78 నుంచి 80% దాకా పోల్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం అండి. అంటే ప్రాసెస్ ఇప్పుడు 1 గంట వరకు పూర్తయిన తర్వాత లంచ్ అవర్, అంటే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ అవర్ ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అంటున్నారు. అంటే ఈ ప్రాసెస్ సాయంత్రం 5 గంటల వరకు పూర్తవుతుందా, లేదంటే ఇంకేమైనా సమస్యలు ఉంటాయా అంటే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి? ఏముండదండి, వెంటనే పోల్ లెక్కింపు అనేది వెంటనే రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఆ తదుపరి వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేసేస్తారు. రైట్ సార్, మొత్తంగా పోలింగ్ సరళి అయితే ఇందాక మనకు సార్ చెప్పినట్టుగా ఇంకొక గంటన్నర 2 గంటలలో ఈ పోలింగ్ కూడా పూర్తవుతుంది ఇచ్చినటువంటి సమయం. అయితే ఎక్కువ మంది కూడా 11 గంటల లోపే ఎక్కువగా నమోదు చేసుకున్నట్టు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు కాబట్టి వాళ్ళందరూ కూడా తొందర ఓటు నమోదు చేసుకోవాలి, ఓటు వేయాలి అనేటువంటి విషయాల మీద కూడా ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఒక పర్సంటేజ్ ఇప్పటివరకు అయితే 40% మేర వచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా వెంటనే పరిష్కరించేందుకు టీమ్స్ ఉన్నాయి. తర్వాత జిల్లా యంత్రాంగం కూడా పనిచేస్తుంది. తర్వాత ఓవరాల్గా ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరించేందుకు వీలుగా ఈ వెబ్కాస్టింగ్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ దాదాపుగా 34,000 వరకు పోలింగ్ కేంద్రాలు ఉంటే 7,000కు పైగా ఈ వెబ్కాస్టింగ్ ద్వారా అక్కడ కెమెరాలు పెట్టి ఇక్కడ డిస్ప్లే ద్వారా వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినట్టుగా ఇంకా
అధికారికంగా రిపోర్ట్ రాలేదు. వస్తే కనుక వాటి మీద స్పందించి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామనేటువంటి అభిప్రాయం కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో తాజా అప్డేట్స్. యశోద. ఓకే, థ్యాంక్ యూ శ్రీను.